న్యూ స్కిన్ హెయిర్ ఫాల్ ని అరికట్టడానికి జిఎఫ్సి ట్రీట్మెంట్. యువర్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ జస్ట్ ఫోన్ కాల్ అవే. మీరు రాజీనామా చేసే ముందు, ఎందుకంటే మీ హస్బెండ్ కూడా సామాజిక కార్యకర్త, నాయకుడు ఆయన, అదేవిధంగా మీ చిల్డ్రన్ కానీ మీ కుటుంబ సభ్యులతో చర్చించారా? చర్చించామండి. ఖచ్చితంగా ఇవాళ ఈవీఎంలు దీని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను చాలామంది దగ్గర కూడా మాట్లాడాను. ఈవీఎంల వల్ల జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడని కొంతమంది పాపం నమ్మి మాట్లాడుతున్నప్పుడు, నా కుటుంబంలో నా వెనక వచ్చినటువంటి పోలింగ్ బూత్లోకి నా వెనక వచ్చిన నా కూతురు తెలుగుదేశం పార్టీకి ఓటేసింది. ఇంటికి వచ్చి తర్వాత ఎందుకు జరిగింది అని అంటే, ఖచ్చితంగా యూత్ ఎట్లా ఆలోచిస్తున్నారనేటటువంటిది చాలా క్లియర్గా అర్థమైంది. అనేక మంది రెడ్డి సామాజిక వర్గం రాయలసీమలో పార్టీ నాయకులకు సంబంధించి మాట్లాడినప్పుడు మా ఇంట్లో ఓటు వేయలేదండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయలేదండి అని ఆ రోజే చెప్పారు. అంటే రెడ్డి సామాజిక వర్గం కూడా పూర్తిగా రాయలసీమలో ప్రధానంగా. మరి ఇంత కళ్ళ ఎదురుగా మన చుట్టూ జరుగుతున్నటువంటివి, మన కుటుంబంలో ఏం జరుగుతుందో తెలిసిన తర్వాత నాయకులు ఎవరు కూడా ఈవీఎం అని జగనో లేకపోతే ఇంకొకళ్ళో అంటే నాయకులు ఎవరు కూడా మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే వాస్తవం ఏంటనేది వాళ్ళకి తెలుసు. రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గం కుటుంబాల్లోనే వేయలేదు, తెలుగుదేశం పార్టీ కేసు. అంటే వాళ్ళకి నిజంగానే అంటే రెడ్డి సామాజిక వర్గం వేయలేకపోవటం అనే దాన్ని మనం గొప్పగానే చూడాలి. ఎందుకంటే వాళ్ళు ఆ కాస్ట్ బ్యారియర్ని దాటి ఆలోచించినట్టుగా. అవునండి, సమాజం గురించి ఆలోచించారు, రాష్ట్రం గురించి ఆలోచించారు. జగన్మోహన్ రెడ్డి గారి పోకడలి రాజకీయాలకు మంచిది కాదు, చాలా ప్రమాదకరమని భావించబట్టే ఇవాళ కులాలం అనేటటువంటిది ఒక ఏరియాలోనే రోల్ ప్లే చేస్తుందండి. మనుషులుగా చూస్తారు ముందు. ఆ మనిషి మంచోడా కాదా, ఆ మనిషి వల్ల ఏమన్నా ఉపయోగమా కాదని చూస్తారు. ఇతను మొత్తం కూడా నేను రాజీనామా లెటర్లో కూడా రాసింది సమాజం పట్ల కూడా బాధ్యత లేదు అని మాట్లాడడానికి కారణం, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఎవరి గురించి కూడా ఆలోచించడం లేదు. ఏ వర్గం గురించి, నేను చేస్తున్నటువంటి పని వల్ల ఈ రాష్ట్రానికి నష్టం ఎలా జరుగుతుంది, లేకపోతే ఈ వర్గం ఎంత నష్టపోతారు అనేటటువంటిది ఆలోచించలేదు. ఎంతసేపటికి తనకు ప్రయోజనమా లేదా, తనకి ఆర్థికంగా లబ్ధా లేదా, తన దోపిడీకి ఉపయోగపడద్దా లేదా, ఈ అంచనాలు తప్ప ఎక్కడా కూడా సమాజం పట్ల అతను బాధ్యతగా వ్యవహరించలేదు. కాబట్టి ఆ పరిస్థితుల్లో నేను ఖచ్చితంగా కుటుంబంతో మాట్లాడాను. వాళ్ళు చాలా స్ట్రెస్ తీసుకున్నారు. ఇంతకాలం పొలిటికల్ లైఫ్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, ఎవరు ఆహ్వానిస్తారో తెలియదు, ఎంత వ్యతిరేకత ఉంటుందో తెలియదు, ఎలా ట్రోల్ చేస్తారో తెలియదు. పైగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పగ ప్రతీకారాలు తెలిసినటువంటి వాళ్ళు, రకరకాల కథలు వింటున్నటువంటి వాళ్ళు కొంత ఎక్కువ ఊహించుకుని కూడా భయపడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇన్నిటి మధ్య కుటుంబం చాలా సపోర్ట్గా నిలబడింది నాకు, నా పిల్లలు కానీ నాకు కానీ. ఇవాళ ట్రోల్స్ రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళ మీద కూడా నా పిల్లలే చాలా గట్టిగా వాయిస్తున్నారు, వాళ్ళకి ఫోన్లు చేసి మీకు ఏం తెలిసిన మాట్లాడుతున్నారు, ఏం జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఏం ఆదుకున్నారని మీరు మాట్లాడుతున్నారు, లక్ష్మీపార్వతి లాంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే నా కూతుళ్ళే ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు. లక్ష్మీపార్వతి గారు మీ మీద మాట్లాడారు, ఇంటర్వ్యూ ఇస్తూ చాలా అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా నా కుటుంబం అయితే ఊరుకునేటటువంటి పరిస్థితుల్లో లేదు. నేను అంతకంటే ఊరుకోను. నేను డైరెక్ట్ అటాక్ ఎవరు ఏ చెత్త మాట్లాడినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిస్తున్నాడనే నేను భావిస్తాను. ఓకే అండి, మీకు రాజకీయ భవిష్యత్తు ఉండాలని మేము కూడా కోరుకుంటాం. ఎందుకంటే మీరు రాజకీయాల్లో ఉండటం వల్ల కొంత మీరు ఇందాక అన్నట్టుగా సమాజానికి మేలు జరగటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అది రాజకీయ పార్టీకి మేలు జరుగుతుందా లేదా అనేది పక్కన పెడితే, బట్ ఒక వాయిస్ ఏదైతే ప్రజల తరఫున ఉందో ఆ వాయిస్ అనేది సప్రెస్ కాకూడదు, ఆ వాయిస్ వెళ్ళాలి. ఖచ్చితంగా మీరు మీ రాజకీయ భవిష్యత్తు ఆ విధంగా వెళ్ళాలని కోరుకుంటున్నాము. నమస్కారం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.